ఫ్రెండ్స్ ఇదే వివో వాళ్ళు లాంచ్ చేయబోతున్న T3 అల్ట్రా మొబైల్. యాక్చువల్లీ నేను చేసే టైంకి ప్రైజింగ్ రివీల్ కాలేదు కానీ నేను అనుకుంటున్నాను ఒక 35,000 లాంచ్ చేసి కార్డ్ ఆఫర్ ఈ ఆఫర్ ఇచ్చేసి 30,000 పెడతారు కావచ్చు. అయితే ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీని పర్ఫార్మెన్స్ MediaTek Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ని యూస్ చేసేసారు. ఇందులో మనకు 1.5 మిలియన్ పైగా అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ వస్తాయి. మరి ఈ ప్రాసెసర్ తోటి మనం గేమింగ్ చేసుకున్నా మల్టీ టాస్కింగ్ చేసుకున్నా డే టు డే లైఫ్ యూసేజ్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. దాంతోపాటే మరి ఈ మొబైల్ అనేది ఆన్లైన్ సెంట్రిక్. దాదాపుగా ఇవే స్పెసిఫికేషన్స్ తోటి వివో V40 అని ఉంది, కాకపోతే దాన్ని ఆఫ్లైన్లో అమ్ముతూ ఉంటారు. మరి ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి అనేది అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సేమ్ ఇదే వైట్ కలర్ బాక్స్ ఉంది. T3 అల్ట్రా 5G అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు నా బాగా నచ్చిన విషయం ఏంటి అంటే MediaTek Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో చాలా సూపర్ ప్రాసెసర్. 1.5 మిలియన్ పైగా మనకు అంటూ స్కోర్స్ అనేవి వస్తాయి. మరి గేమింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ ఫ్లాగ్షిప్ కెమెరా ఇచ్చారు, OS కెమెరా ఇది. తర్వాత IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. దీనిలో మనకు సోనీ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. సోనీ IMX921 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. మరి ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేద్దాం. ఇది బాక్స్ లోపల ఉన్న మొబైల్. బాక్స్ లోపల కేసు ఉంది, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, తర్వాత దీనిలోనే ఎక్కడో ఒక దగ్గర సిమ్ ఎగ్జెక్టర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది 80 వాట్స్ సంబంధించిన ఛార్జర్. దీనిలోనే మనకి సిమ్ ఎగ్జెక్టర్ ప్లస్ Type-C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. సైడ్కి పెడదాం వీటిని. మరి మధ్యకాలంలో ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ కాకుండా ఇటువంటి కేసు తోటి వస్తుంది. మరి మీకు ట్రాన్స్పరెంట్ ఇష్టమా లేకపోతే ఇట్లా సాలిడ్ కనిపించే ఇష్టమా అనేది కింద కామెంట్లో రాయండి. మరి ఈ మొబైల్ చుట్టూన్న ఈ కవర్ని అయితే మనం ఇట్లా రిమూవ్ చేసేద్దాం. ఇది ఫ్రెండ్స్ బాక్స్ లోపల ఉన్న మొబైల్ చూడడానికి మీకు ఎలా కనిపిస్తుంది అని అంటే వివో V40 లాగా కనిపిస్తుంది. సో ఈ కెమెరా హౌసింగ్ అనేది కెమెరా మోడల్ డిజైన్ అనేది సేమ్ అలానే ఉంది. కర్వ్డ్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ కనిపిస్తుంది. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, పై నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, కింద స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు ఇక్కడ మనకు సిమ్ ట్రైన్ కూడా కిందనే ప్రొవైడ్ చేస్తారు. Type-C పోర్ట్ కూడా అటే ప్రొవైడ్ చేస్తారు. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా చూడడానికి కనిపిస్తుంది. మరి ఫటాఫట్ ఈ మొబైల్ని బూట్ చేసేసి మిగతా విషయాల గురించి మాట్లాడదాం. మరి మొబైల్ బూట్ అయిపోయింది. బ్లోట్వేర్స్ ఉన్నాయంటే ఉన్నాయి కొన్ని, వాటిని అన్ఇన్స్టాల్ చేయవచ్చా అంటే ఎస్, ఈజీగా అయితే అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్ వచ్చేసి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇంతసేపు నేను చదివిన స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి వాటిని మళ్ళీ చదవను. ఇగో మనకు అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 14 తోటి అయితే వస్తుంది. మొబైల్ డిస్ప్లే బ్రైట్నెస్ చూడొచ్చు, ఎక్సలెంట్ 4500 నిట్స్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. ప్లస్ 10-bit డిస్ప్లే కాబట్టి మీకు కలర్స్ అనేవి చాలా అంటే చాలా బాగా కనిపించేస్తున్నాయి. పంచి కలర్స్ కనిపించేస్తున్నాయి, డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఎవరైతే ఎక్కువగా మొబైల్లో వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళైతే అసలు డిసప్పాయింట్ అవ్వరు. దానికి రీజన్ ఏంటి అంటే బెజిల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, ప్లస్ కలర్స్ అనేవి చాలా రిచ్గా కనిపించేస్తున్నాయి. ప్లస్ నేను ఏంటంటే ఇంకా ఫుల్గా బ్రైట్నెస్ పెట్టలేదు. ఇంత బ్రైట్నెస్ పెట్టినప్పుడే మీకు ఆ వీడియో చూపించాను. దాంతోపాటు సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఒకసారి దీని కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇంతకుముందు స్పెసిఫికేషన్ చెప్పాను, 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. జనరల్గా వివో ఫోన్స్ అంటే మనకు ఫోటోస్ అనేవి బాగా క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బాగా ఫోటోస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వివో V40 గురించి మాట్లాడితే వాళ్ళు ఆఫ్లైన్ని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేశారు. అందులో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేశారు. దీనిలో MediaTek Dimensity 7200 ప్లస్ ప్రాసెసర్ని యూస్ చేశారు. సో ఎవరైతే పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటారో వాళ్ళను ఉద్దేశించి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసిన మొబైల్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ వీడియో గురించి మాట్లాడినట్టయితే 4K 60 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సేమ్ టు సేమ్ 4K 60 FPSలో అయితే రికార్డ్ చేయవచ్చు. దాంతోపాటే ఇంకా చాలా రకాల మోడ్స్ అయితే దీంట్లో ఉంటాయి. అంతేకాకుండా దీనిలో మనకు డ్యూయల్ వ్యూ అని చెప్పేసి, సూపర్ మూన్ అని చెప్పేసి ఇటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇలా మనం వివో మొబైల్స్లో చూసినట్టయితే ఇటువంటి కొన్ని ఫీచర్స్ ఎక్కువ కనిపించేస్తూ ఉంటాయి. ఏంటంటే మనకు సోషల్ మీడియా రెడీ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యాచురల్ అని చెప్పేసి, బబుల్ అని చెప్పేసి, అంటే ఇక్కడ మనకు ఈ పోర్ట్రేట్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎలాగో ఏ ఫీచర్స్ అనేవి మధ్యకాలంలో అన్ని మొబైల్స్లలో వస్తుంది. దాంతోపాటు ఇక్కడ డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి సరే, వాటిని యూస్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు కామన్గా అన్ని వివో మొబైల్స్లో కనిపించేస్తూ ఉంటాయి. అయితే ఈ మొబైల్ మాత్రం వీళ్ళు పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేశారని చెప్పేసి మనం దీని స్పెసిఫికేషన్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. మరి ఒకసారి గేమింగ్ కూడా చేద్దాం. హీట్ అవుతుందా లేదా, గేమ్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, మరి 90 FPSలో గేమింగ్ చేయొచ్చు అని అంటున్నారు కదా. మరి అదంతా ఆడితేనే మనకు అర్థం అవుద్ది, ఆడి చెప్తాను. మరి దీనిలో గేమింగ్ చేస్తూ ఉంటే మీరు చూడొచ్చు ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి లేవు. చాలా స్మూత్గా అయితే గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. హై ఫ్రేమ్ సెట్టింగ్స్లో మనం పెట్టేసుకొని గేమ్ని అయితే ఆడొచ్చు. అయితే
ఈ మొబైల్‌లో పర్ఫార్మెన్స్ బాగుండడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే దీని స్టోరేజ్ టైపు ప్లస్ ర్యామ్ వచ్చేసేసి LPDDR5X ర్యామ్‌ని అయితే యూజ్ చేశారు. దీని కారణంగానే రైటింగ్ స్పీడ్ అనేది బాగుంటుంది. మరి మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ మీరు యూజ్ చేశారు. ఫోటోస్ అనేవి బాగా వస్తున్నాయి. ఇండోర్‌లో, అవుట్‌డోర్‌లో ఎక్కడ చూసినా మంచి ఫోటోస్‌ని క్యాప్చర్ చేయగలుగుతుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు వివో V40తో కంపేర్ చేసినప్పుడు మాత్రం దీనిలో మనకు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో 50 మెగా పిక్సెల్ ప్రొవైడ్ చేశారు కాబట్టి దానిలో ఫోటోస్ అనేవి ఇంకా బాగా వస్తాయి. అయితే ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్‌ని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసిన మొబైల్ కాబట్టి నాకైతే బాగానే అనిపించింది. ఒకవేళ 30,000 ప్రైస్ సెగ్మెంట్‌లో అయితే బాగానే ఉంటుంది. ఓవరాల్‌గా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే నాకు మొబైల్ బాగానే అనిపించింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయినా, 5500 mAh బ్యాటరీతో పాటు వీళ్ళు ప్రొవైడ్ చేసిన 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయినా, డిస్ప్లే అయినా ఇవన్నీ నాకు బాగా అనిపించాయి. మరి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్‌లో రాయండి. థాంక్ యూ.